గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కన్నా అమూల్యమైంది. ముత్యాలు ఎక్కడ ఉన్నాయని బంగారం షాప్కి వెళ్తారు, వజ్రాలు ఎక్కడ ఉన్నాయని వజ్రాల షాప్కి వెళ్తారు. ప్రభువైన దేవుడు అన్నాడు, ఓ పురుషుడా, నీ పక్కనే వజ్ర వైడూర్యముల కన్నా విలువైన ఒక సతీమణి నీ కోసం నేను పెట్టాను అంటున్నాడు. ఒక బంగారపు వస్తువుకి ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వగలిగితే నీ జీవితం సజావుగా వెళ్తుంది. ఒక ముత్యానికి లేదంటే ఒక డైమండ్కి ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వగలిగితే ఆమెకు నువ్వు విలువిచ్చి ఆమెను ఘనపరిచి ఆమెని నిష్ఠూరపరచకుండా ఆమె పట్ల ప్రేమతో నడుచుకోమన్నాడు దేవుడు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే దానిలో చాలా ఉన్నాయి. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, అపకారాన్ని మనసులో పెట్టుకోదు, ఎగతాళి చేయదు, విభేదాలు పుట్టించదు, నువ్వు వేరు నేను వేరు అనదు. ఐక్యంగా తన సొంత శరీరాన్ని ప్రేమించుకునేవాడు తన భార్యను కూడా ప్రేమిస్తాడు. తన సొంత శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ ఉండడు అని ప్రభువైన దేవుడే అంటున్నాడు. అందువలన ఒక సాత్వికమైన మనస్సు కలిగి, మృదు స్వభావం కలిగి, ఒక నమ్మకస్తురాలైన, ఒక గుణవంతురాలైన భార్య ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు అది ముత్యము కన్నా అమూల్యమైందిగా నువ్వు భావించి బహు జాగ్రత్తగా నిష్ఠూరపరచకుండా, ఆమెలో ఏదో బలహీనతలు ఉన్నవి ఎత్తి చూపించకుండా ప్రేమతో సహించుకొని ఓర్చుకొని సరి చేసుకుంటూ నీతో పాటు జోడెద్దులు బండులాగా నీతో కలిసి ప్రయాణం చేయడానికి ఆమెని ప్రేరేపించి చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలి తప్ప నీకేదో నచ్చలేదని ఆమెను అక్కడ నిలబెట్టేసి నువ్వు జీవితంలో ప్రయాణంలో ముందుకు వెళ్ళాలంటే అది ఒంటరి జీవితం అవుతుంది. అది ఏమాత్రము నీకు మంచిది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది.